ఈ తల్లి జానుగా ఎంత గెలిచిందో ఏమో కానీ జానమ్మగా మాత్రం గెలిచింది. గెలుస్తూనే ఉండాలని అప్పుడెప్పుడో మనస్ఫూర్తిగా చెప్పిన. ఇప్పుడు నిజంగా ఎంత గెలిచింది. ఈ రెండు రాష్ట్రాల్లో జాను తెలియని ఇల్లు లేదు, జాను పాట ప్లే అవని సెల్లు లేదు. అయినా ఆ పిచ్చి తల్లి ఎప్పుడు ఒక మాట అంటది, ఆ గెలుపు కోసం పడే కష్టం మాత్రమే నాది. ఆ గెలుపు, దాని ద్వారా వచ్చే సంపద సత్కారాలు ఏవి కూడా నాకొద్దు, అవన్నీ నా కొడుకు కోసమే అని. ఆమె అందంగా అలంకరించుకొని మన ముందేసే డాన్సులే మనం చూస్తాం. ఆ గ్యాప్లో కార్చే కన్నీళ్లను మాత్రం మనం ఎన్నటికీ చూడం. మనమే కాదు, ఈ తల్లులు పిల్లల మీద అతి ప్రేమతో వాళ్ళ కష్టాన్ని కన్నీళ్లను కొంచెం కూడా కనపడనివారు. అందుకే ఒక్కోసారి పిల్లలకు వాళ్ళ కోసం అమ్మ పడిన గోస కన్నా ఆళ్ళ ఇళ్ళ గుసగుసలే ఎక్కువ వినపడతాయి. అలాంటివన్నీ విని ఈ పిల్లలు ఏమైనా అన్నా ఆ అమ్మ మారదు, అమ్మ ప్రేమ మారదు. అయినా ఈ భూమి మీద మంచి చెడులు అమ్మాయిలో ఉంటాయేమో కానీ అమ్మగా మారాక మంచి మాత్రమే ఉంటుంది. అందుకే అమ్మని ఏడిపించిన పిల్లలున్నారు కానీ పిల్లల్ని ఏడిపించిన అమ్మ నాకు తెలిసి ఒక్కరు కూడా లేరు. ఈ జానమ్మ కూడా నాకు తెలిసిన అలాంటి ఓ మంచి అమ్మ. ఈ అమ్మ సాధించిన విజయాలు మాత్రమే కాకుండా ఆ విజయాల వెనుకున్న త్యాగం, ఆమె పడిన కష్టం ఆ కొడుకు ఎప్పటికీ గుర్తుండాలని, ఈ తల్లి ఆ కొడుకు ఎల్లప్పుడూ చల్లగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.